సార్ వీళ్ళు చాలా డేంజరస్. మీకు ఏదైనా ప్లాన్ ఉందా సార్? మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారా? సార్కి మనతో ఏదో ప్రాబ్లం ఉంది. ఈరోజు అది క్లియర్ చేయాలి. 2 నిమిషాలు టైం ఉంది. వీడంతా చూస్తా. కూర్చో. నువ్వు మా దారికి అడ్డు రాకుండా ఉండాలంటే మేమేం చేయాలి? నీ దారి మొత్తం నాకు ఇచ్చేసాయి. మనం జోకేసుకునేంత ఫ్రెండ్స్ కాలేదు. నేను ఫ్రెండ్స్తో జోక్ చేయను, బిజినెస్ చేస్తాను. జోకర్స్తోనే జోక్ చేస్తాను. ఈ నాన్ సెన్స్ అంతా వద్దు. 30% ఇస్తా, బిజినెస్ నుంచి సైడ్ అయిపో. నేను మీ అందరి కలిపి 10% ఇస్తాను. సైడ్ అయిపోండి. రేయ్, పిచ్చి నా కొడుకులా కనిపిస్తున్నానా? వీడు స్టార్టింగ్లోనే ఎక్స్ట్రాలో చేశాడు. వాడు కూడా మనవాడే, టెన్షన్ పడదు. ఈ రోజు నుంచి ఈ సిటీ నాది. మీకేదైనా డౌట్ ఉందా? వాట్? ఈ రోజు నుంచి నేను మీ మనిషిని సార్. నేను కూడా సార్. I am the king. వారం రోజుల నుంచి ఇక్కడ కూర్చోబెట్టావు. ఎవరైనా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలను కలపడతారు. నువ్వేంట్రా ఆంటీ అని కలపడ్డావు? రే, నీకు తెలీదు. రే, ఆంటీ కారు వస్తుంది, డోర్ వేసుకో. సుమేష్, మనకు ఆ టెండర్ ఓకే అయింది. చేయమని కూడా చెప్పండి, నేను వస్తున్నా. సరే, ఓకే డార్లింగ్, 2 డేస్లో వస్తాను. ఓకేనా? ఓకే, బాయ్. 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 ఇప్పుడు వచ్చావేంటి? నువ్వేరమ్మన్నావు కదా. ఎవరు నువ్వు? నేనెవరో తెలియకుండా నేను నెంబర్ ఇచ్చావా? నేనెవరికి నెంబర్ ఇవ్వలేదు. సరే, నేను వెళ్తా. ఎలాగో వచ్చావు కదా, లోపలికి రా.
చెప్పు. లోపలికి రారా, ఎందుకు? అచ్చడిగా రారా. అర్జెంటా? నేను చెప్తానుగా, ఏమైంది? నువ్వు రారా, నేను ఫోన్ పెట్టేస్తున్నా రా. వస్తున్నా. ఏమైందిరా? అరే అది ఏమైందిరా? నేను పైన పైన ఆంటీ. అరే ఏదో ఒకటి చెప్పిచావు. అరే అది కాదు రే, నేను చూపిస్తారా. చూడు. ఏమైందిరా? ఎలారా? టిడింగ్ 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 టిడింగ్. రేయ్ ఆ. కిందకెళ్ళి చెక్ చేయి. సరేరా. నీ పేరేంటి? సావిత్రి. అబ్బో. నీ మొగుడేం చేస్తాడు? బిజినెస్. ఎంత సంపాదిస్తాడేంటి? 4 లక్షలు. నీకేం పోయే కాలమే, హాయిగా కాపురం చేసుకోక. ఆడెక్కడుంటాడు? ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అని తిరుగుతుంటాడు. అయినా నాకెందుకు గానీ సార్ 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 నన్నేమీ చేయొద్దు సార్. నీ ఓవర్ యాక్టింగ్ చాలు. నగలెక్కడున్నాయి? కింద రూమ్ లో రైట్ సైడ్ అల్మారాలో ఉన్నాయి. రేయ్ కింద రూమ్ రైట్ సైడ్ అల్మారాలో ఉందంట. ఓకే. మరి డబ్బులు ఎక్కడున్నాయి? అదే రూమ్ లో బెడ్ కింద ఉన్నాయి. రేయ్ అదే రూమ్ లో బెడ్ కింద ఉన్నాయి. నువ్వు సూపర్ బంగారు. అబ్బో. మేము వెళ్ళిపోగానే పోలీసులకు ఫోన్ చేసి ఒక తెల్లోడు జుట్టేసుకుని ఒక నల్లోడు పిలకేసుకుని వచ్చాడని కంప్లైంట్ చేసావనుకో. నేనెందుకు చెప్తాను? నేను పెట్టిన మెసేజ్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. అబ్బో తెలివైన దానివే. నేను వచ్చేరా. రేయ్ మీ పాటికి మీరు వెళ్ళిపోతే మా ఆయనకి నేనేం సమాధానం చెప్పాలరా? ఆ కత్తితో 2 ఘాట్లైనా పెట్టేసెళ్ళండ్రా. రేయ్ 2 కాదురా 3 పెట్టు. ఆంటీ నగలు కూడా ఆంటీ స్మెల్లే వస్తున్నాయిరా. రేయ్ ఏంటి? మీకు బాగా కోఆపరేట్ చేశాను కదా, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏం చేయాలి? ఆ పక్కింటోడికి నాకు అస్సలు పడదు. దాని మీద ఒక రాయి విసిరేసెళ్ళండ్రా. అంతే కదా, మేము చూసుకుంటాం. ఏరా. థ్యాంక్ యూ. దొంగ 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 దొంగ. లోకమే మదంటూ లొల్లి లొల్లి పెట్టారే, తప్పే కానే కాదులే అంటూ కథం తొక్కేలే, గెలగెలగల రాసులే రెక్కలొచ్చి ఎగిరేనే. ఎటు కదులు కదులు అది ఇది అని కలత బదులు మనిషిని మరి నమ్మకసలు బతుకు మనకు తెలిపిన కథ నాది ఎవడిదది రాసి ఉంటే మనది అది. పద 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 కదులు కదులు అడుగడుగున కథలు కథలు జగమున ఇక మంచి చెడులు కలిసి మెలిసి నడిచెను కథ. మనదని నమ్మినది మనది కాదే, మనుషుల ఆట ఇది నిజము కాదే. నీతోను నీకేను నీలాను బతికెయ్యరనేనే. ఎక్కడి దొంగలు అక్కడ నక్కిన చిక్కని తప్పులు చాటుగా తగిన కథ ఇది. అర నిజం ఇది బ్రదర్. రా 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 రా. What you want, sir? Yeah, I English know, you English speak, so bro, tell me Sir, bro. I can speak English, but what you speaking is not. మీరు తెలుగులో చెప్పొచ్చు. నాకు ఒక మంచి కత్తి లాంటి స్పీకర్ కావాలి. ఓకే రండి సార్. వాళ్ళందరూ ఫిగర్సే చూసుకో. ఫ్రెష్ ఫిగర్. ఇది ఓకేనా? ఫిగర్ రేట్ ఎంత? 40,000. ఏంటి రోజుకి 40,000? రోజు కాదురా, గంటకి. ఇంకా నయం. అయినా ఎవరిస్తారు భయ్య అంత డబ్బులు? రేయ్ ఇంటి తీసేయండి రా. భయ్య 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 భయ్య, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చూడు
ఇక్కడికి వచ్చే ముందు మీ మనోభావాలని మడత పెట్టి ఇంట్లో పెట్టుకొని రండి. భయ్యా ఎంత డబ్బులు ఇవ్వాలి నీకు? 50 లక్షలు అరేంజ్ చేసుకో. 50 లక్షల. ఒక్క నిమిషం. ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకో, నెక్స్ట్ టైం కలుద్దాం. రూమ్ ఇదే. ఇక్కడే ఉంటావా నువ్వు? ఏ లోపల నుంచి సౌండ్స్ వస్తాయి, పర్లేదా నీకు? ఇలాంటివి చాలా విన్నా. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. సార్ కెంటైన్ సార్ వాడు వెళ్ళి ఆడేదో కక్కుతి పడుతున్నట్టున్నాడు, వదిలే. సార్ 2 గంటలు అవుతుంది సార్. రేయ్ ఆ నిద్రపోయింటాడు రా, వెళ్ళి లేపేయండి. సరే. లెఫ్ట్ సైడ్ మాత్రా. అబ్బా ఎందుకు రా? ఆపరా ఆపరా. అబ్బా ఆపమంటే ఆపమేంట్రా? అరే కాదురా, అరే పడిపోయేలాగుందిరా. ఇంకెక్కడైనా ఆపుతా నాకురా నువ్వు. అబ్బా అబ్బా ప్లీజ్ రా ఆపరా. రేయ్ ఆపరా. అరే సరే, ఆపు, సరే, సరే, ఆపురా. ఆపుతున్నాను. అర్జెంట్ వస్తుందని చెప్పాను. సరే, రా. అబ్బా, ఇక్కడ పోసుకొని వచ్చేస్తా. రేయ్, త్వరగా రా. రేయ్ అమ్మాయి మిస్ అయిన విషయం బాసుకు తెలిసేలోపు అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే. స్టాప్ స్టాప్. బండా పండయ్య. బోసు బాబు మనవాళ్లే, వదులు వదులు. ఏం వింటున్నావు? మైకేల్ జాక్సన్ సాంగ్స్ పాడుతున్నా. ఆయన ఎవరో తెలుసా నీకు? చిన్నప్పటి నుంచి తెలుసు. వెనకాల మూట్లో ఉందో తెలుసా? ఏముంది? అమ్మాయి కిడ్నాప్ చేసుకొచ్చు. ఆ పక్కన 3 మూటలు ఏముందో తెలుసా? ఏముంది? గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాం. డేంజరస్ డేంజరస్. ఈ చోటుకు మనం తప్ప ఎవ్వరు రారు. ఇంతకన్నా సేఫ్ ప్లేస్ మనకి ఇంకోటి లేదు.
ఇక్కడి నుంచి రోడ్డును చూడాలంటే కనీసం 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. చిక్కలంటే అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరు చూడున్నారు ముత్తుకున్నారు. బ్రదర్ బ్రదర్ నన్ను వదిలేయండి. నీ మమ్మీ ఎవడే నీ బ్రదర్? వద్దు వద్దు, మీకేం కావాలో చెప్పండి సార్ సార్. నీ పేరేంటి? సీత సార్. సీత, చాలా బాగుంది. తినడానికి ఏమైనా కావాలా? తీసుకొస్తా, సరేనా? వెయిట్ చేయి, వస్తా. చిక్కల్లాంటి అబ్బానా చక్కనైన అబ్బాయి. సజ్జదకు తీసే, నేను తినిపిస్తా. చాలా బాగుందిగా. వన్ మోర్. ఇక్కడికి ఎవ్వరు రారు, మనం మాత్రమే ఉంటాం. ఏం టెన్షన్ పడు. చిన్న ముద్ద, చిన్నది. అయ్యో అయ్యో, 1 సెకండ్. వాటర్ తాగు. గెటప్ కొన్ని తాగు. కొంచెం ఇంకా కొంచెం తాగా. ఇక్కడే కదా, ఇదంతా తడిచింది. ఏం కాదు. అయ్యో, ఫీల్ ఫ్రీ. 5 నిమిషాలు అంతా అయిపోతుంది, నన్ను నమ్ము. ఆగు. మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయిందనుకో, ఆడదానివని కూడా చూడను. ఇప్పుడు మాత్రం ఆడదానిలో చూస్తున్నావా? నీలాంటి దాన్ని ఇలా చూడటం ఎక్కువ. నాలాంటి దాని అంటే బాగైందా? పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోకు, ఇదేసుకో. చూడరా నన్ను ఎలా చూస్తుందో. దాన్ని ఎందుకు గెలికావు? ఈ వీధి బిచ్చగత్తకి బంధు భయా కాల్ చేసుకో. బంధు అవుతానంది మనీ. హలో బ్రో, బాగున్నావా? బ్రో అంటే ఎవడరా? అదే బ్రో, మొన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాను కదా. ఎక్కడెక్కడున్నావురా నువ్వు? బ్రో, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా వైజాగ్ లో తేనేటి పార్క్ దగ్గర ఒక కాయిన్ బాక్స్ నుంచి చేస్తున్నాను. ఏ పట్టేసుకుంటావా? అరెస్ట్ పాప సేఫ్. రేయ్, నువ్వు ఆ ఫేక్ అడ్రస్ అంత డీటెయిల్డ్ గా చెప్తే నమ్మడానికి నేనేమైనా అనుకున్నావురా? నీ రేయ్, నీ లబ్బె నువ్వు నాకు దొరికితే ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తా. బ్రో, రేయ్, నీకేం కావాలి? బ్రో, అమ్మాయి వాల్యూ 50 లక్షలు అన్నావు, 40 లక్షలు ఇచ్చేయి, వదిలేస్తా. పట్టుకోవాలని ట్రై చేయకు. 2 రోజుల్లో ఫోన్ చేస్తాను, ఏదో ఒక ట్రై చెయ్యి. పెట్టాయి. లే, ఏదా అమ్మాయి ఎక్కడ కనబడట్లేదు?
అమ్మాయి కానీ మిస్ అయిందా చంపేస్తా. పారిపోతాను అనుకున్నావా? టెన్షన్ పడొద్దు, ఎక్కడికి వెళ్ళనులే. అమ్మా, నా జాకెట్ పట్టుకో. సరతుల పంజరమే సెదిరిన ఈ క్షణమే ఎగరమే స్వేచ్ఛగానే సనగా మనసుకి రెక్కలతో విడువగ దిక్కులనే ఎగరమే సుక్కలలో సనగా తొలిసారిగా ఈ హాయి కలదాటగరేయి నిజమైనది నేడే బహుశా చిరు ఆశలు ఎన్నెన్నో చిగురించిన వేళ ఎదగూటికి చేరే సరదా ఆనందం వెతిక జీవితమంతా ఇప్పుడొచ్చే ఇటువైపుగా వెలుగును చూసా కనులే తెరచిన నేనే ఇప్పుడే క్షణమే మనసా చెరిపేయనా అందాల రంగుల్లో హరివెల్లులా మబ్బుల్ని కలిపేయనా అరే ఆడి పాడి చంటి పాపై మళ్ళీ పుట్టేయనా కథమను గాయమునే మరువిక పీడకలే నిన్ను నువ్వు హత్తుకుని మనసా ఇక కథ మార్చుకునే బ్రతుకును నేర్చుకునే అడుగులు వేయవటే మనసా అరవకు. ఏంటో చెప్పు. చచ్చు నేను చంపేద్దాం అనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మాట విను. అయినా చిచ్చు నన్ను ఎందుకు చంపుతాడు? తప్పు కోసం. నిన్ను వాడి నుంచి కాపాడాలని నాకేం ఇంట్రెస్ట్ లేదు. వాడు నన్ను సపోర్ట్ చేయమన్నాడు. ఈ డ్రెస్లో నేను చూస్తుంటే
నాకు మతిపోతుంది. బంగారం, బేరం 20 లక్షలకు ఓకే అయింది. అయితే ఏంటి? నీకు తెలుసు కదా, నిన్ను అక్కడి నుంచి కిడ్నాప్ చేసింది నేనే. తెలుసు. నీకు అక్కడికి వెళ్ళాలని లేదని నాకు తెలుసు. నిన్ను వాళ్ళకి అప్పచెప్పి తిరిగి తీసుకొస్తాను. మన ఇద్దరం 20 లక్షలు పంచుకుందాం. 10 నీకు, 10 నాకు. నువ్వు నాతో ఉండిపో. నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు. ఆ డబ్బు తీసుకొని మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మరి నీ ఫ్రెండ్ చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? చంపేద్దాం అంటే? నిజం, నేను ఫిక్స్. నీకు ఇష్టం ఉందా లేదా? నిన్నే మోసం చేసినోడు అవసరం తీరగానే నన్ను చంపేస్తాడు. అందుకే వాడిని నమ్మి నేను వెళ్ళలేదు. నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, జాగ్రత్త పడు. ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేస్తావురా? ఏ ఫ్రెండ్షిప్ రా? ఏం చేస్తున్నావురా? ఈ పని చేసే ముందు ఒక్క నిమిషమైన ఆలోచించావరా? ఏంటో ఆలోచన చేసింది? నన్ను కొడుతున్నావు ఏంట్రా? అది కాదు. చంపేస్తావా? నన్ను చంపేస్తావా? అది కాదురా, నేను చెప్పేది ఏంటనే. ఏం కావాలరా నీకు? ఏం కావాలి? చంపేస్తావా? అది కాదురా, 30 లక్షలకే నేను చెప్పేది. ఈ ప్లాన్ వేసింది నువ్వే కదరా? దీన్ని తీసుకొచ్చింది నువ్వే కదరా? చెప్పు చెప్పు. నమ్మక ద్రోహం చేస్తావురా నన్నే? చెప్పరా, చెప్పు. రేయ్ ఆగు. రేయ్ చెప్తారా, నీ పని దాని పని తప్పకుండా చూస్తా. రేయ్ నా సెల్ ఫోన్ ఇచ్చాను. ఏం పిగలరా నువ్వు? నన్ను ఏం పిగలేవు. రేయ్ ఎంత దూరం పరిగెడతావురా? దొరకవనుకుంటున్నావా? చూస్తారా పోసుడికే పని చూస్తా. రేయ్ నా బాటిను. అన్నా, ఈ నా కొడుకు ఎంత ధైర్యం ఉంటే మన ఏరియాకి వచ్చాడనా? నువ్వా? అన్నా, నా ఒంటి మీద ఒక్కడైనా చెయ్యి వేశాడనుకో, ఆ పిల్ల ఎక్కడుందో నేను చెప్పను. మీ ఇష్టం. ఏయ్ ఏయ్ ఆగండ్రా, ఆగండి. నీతో 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి. డీల్ సెట్ చేసుకున్నాం. ఏమంటావు? మీరు వెళ్ళండి రా. రేయ్ నేనేం చెప్పాను, నువ్వేం చేసావురా? నాకెందుకు చెప్తున్నావు? నీకే కావాల్సినంత మంది మనుషులు ఉన్నారు కదా. నా మనుషుల్లో నా బాస్ మనుషులు ఎంతమందో నాకు తెలియదు. నా వాళ్ళలో ఎంతమంది నా బాస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో కూడా నాకు తెలియదు. అయితే నాకేంటి లాభం? నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి బేరం పెట్టు 40 లక్షలకి. నేను బాస్తో మాట్లాడి 20 లక్షలకు తెగొడతా. ఆ రోజు నువ్వు వచ్చేసరికి అంతా రెడీ చేసి పెడతా. సెక్యూరిటీగా వీడు అక్కడ ఉంటాడు. వాడిని ఎందుకు నమ్ముతున్నావు? వీడు బాస్నే క్రాస్ ఓవర్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందుకు మరి అమ్మాయి విషయం? క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలా, డబ్బు కావాలా? ఫూల్. తప్పు జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాయి గురించి. రేయ్ ఇప్పుడు అమ్మాయి కాదురా ముఖ్యం, మన ప్రాణం మీదకి వచ్చింది. ఏం చేద్దాం చెప్పు?
నీ మనుషుల్లో నలుగురు నాతో పంపించు. వాళ్ళు ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తా. నువ్వు పోయి వాళ్ళని రమ్మను. సరే. దీనమ్మ జీవితం. మీ బాస్ రమ్మంటున్నాడు. ఎందుకు తప్పుతున్నారా మార్నింగ్ నుంచి? రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, పెట్టే ఫోన్. అబ్బా మళ్ళీ కాల్ చేస్తున్నాడు. వెళ్ళరా, చూడు నువ్వు వెళ్ళు. అమ్మాయి దొరకగానే వాడిని వాడి ఫ్రెండ్ని ఇద్దరిని వేసేయి. అమ్మాయిని తీసుకొని రా. గో. శక్తి 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 ఎక్కడ దొరకలే 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 దొరకలేడు. ఇంకా నేను ఆపేవాళ్ళు లేరు. నిన్ను తీసుకొచ్చింది వాడు. డబ్బులు వాడికి అవసరం. నేను వాడికి సాయం చేశాను అంతే. ఇంకా నీ దారి నీది, నా దారి నాది. నువ్వు హ్యాపీగా నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఉంటా. ఇంకా వెళ్ళలేదా? ఏయ్ నిన్నే అడుగుతుంటే మాట్లాడవే. నాకు ఎవరు లేరు. ఎవరు లేరా? అమ్మ నాన్న, బాయ్ ఫ్రెండ్? అదే చెప్తున్నా, నాకెవ్వరు లేరు. నీకు నాకు ఏం సంబంధం లేదని చెప్పావు కదా. నాతో రా. నువ్వా? ఒక్క నిమిషం నా మాటను. మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళు. లాస్ట్ టైం లాగా కాదు, ఇది వేరే విషయం. వెళ్ళమన్నానా? ఒక్క చిన్న హెల్ప్. కుదరదు, వెళ్ళు. నా కోసం కాదు, ఈ అమ్మాయి కోసం ప్లీజ్. ఏమైనా తింటారా? ఏదోడితే. నాకు ఏమీ వద్దు, టైర్డ్గా ఉన్నాను, రెస్ట్ కావాలి. అటువైపు.
ఆగేవెందుకు? కోసుకో. ఏంటి ఏమైంది? మీరు చావడానికి నా ఇల్లే దొరికిందా? మా ఆయనకి తెలిస్తే నన్ను నోరు చంపేస్తాడు. మూస్తావా? నేనా? నిన్నే. ఇది నా ఇల్లు. చంపుదా. ఒక 5 నిమిషాలు ఆ మూల నుంచో. నీ మ్యాటర్ తర్వాత తెలుస్తా. ఇదేం కొత్త డ్రామా? ఇప్పుడు కాదు, ఆ కొంపలో ఉన్నప్పుడే చచ్చిపోవాల్సింది. నేనెందుకు వెళ్ళాను తెలుసా? తెలుసు. మీ నాన్న మీ అమ్మని మోసం చేశాడు. మీ అమ్మని చిన్నప్పుడే చచ్చిపోయింది. నీ బాయ్ ఫ్రెండ్ నేను వాడుకుని వదిలేశాడు. ఇవేగా నువ్వు చెప్పాలనుకుంది? అవును, మా నాన్న మోసం చేశాడు. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. ఏవి కారణాలు కావు నేను ప్రాస్టిట్యూట్ అవ్వడానికి. మాది ఢిల్లీ. నా చిన్నప్పుడే మా నాన్న దుబాయ్లో జాబ్కి వెళ్ళారు. అప్పుడే మా అమ్మకు క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఆల్రెడీ వేరే ఆవిడతో సెటిల్ అయిపోవడం వల్ల మా నాన్న నన్ను పట్టించుకోవడం మానేశారు. నేనే కష్టపడి చదువుకుంటూ ఏదో చిన్న జాబ్ చేసుకొని బ్రతికే స్టేజ్కి వచ్చాను. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. నేను చెప్పాను కదా నేను రాలేనని. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. ఐ టోల్డ్ యూ నా, చాలా హెక్టిక్ వర్క్ ఉంటుందని. వై డోంట్ యూ అండర్స్టాండ్ యార్? అబ్బా అలా కాదు, అర్థం చేసుకో ప్లీజ్. వై డోంట్ యూ గెట్ ఇట్ యార్? ఇది నాకు ఇరిటేటింగ్. అచ్చా లిసన్, క్యాబ్ వచ్చింది, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఆల్రెడీ ఆఫీస్కి లేట్ అయ్యాను నేను. యా ఓకే, నువ్వు కాల్ పెట్టే ఇప్పుడు. ఓకే, డోంట్ కాల్ మీ. ఐ విల్ ఆల్సో నాట్ కాల్ యూ. బాయ్. మమ్మీ మమ్మీ ఏం పర్వాలేదు, నేను పట్టుకున్నా. స్పీడ్గా పోనీ. ఏడవకమ్మా, ఏడవకమ్మా. అయ్యో అయ్యో, మా అమ్మ కాదు. ఏడవకు. అయ్యో అయ్యో, ఏడవకే. నన్ను వదిలేయండి సార్. వదిలేయాలా? నీ ఫోటో ఒకడు తీసి పంపితే నిన్ను ఇన్ని రోజులు కష్టపడి వెతికించి నిన్ను కిడ్నాప్ చేస్తే ఎవడు పట్టించుకోడని తెలిసి అంత సులువుగా వదిలేస్తాను అనుకున్నావా? అంత ఈజీగా వదిలేయాలా? అంత ఈజీగా వదిలేయాలా? ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, మీకు దండం పెడతా. ప్లీజ్ సార్, ప్లీజ్ వదిలేయండి. బాస్, నీ పేరేంటి? చెప్పు. సీత. మై సెల్ఫ్ రావణ్. బాగుంది కదా? ఏం జాబ్ చేస్తున్నావు? శాలరీ ఎంత? 30,000. 30,000 సరిపోతుందా? ఎరా
నీ ఖర్చు ఎంతరా? ₹1,00,000. చూసావా, 1 lakh. నాతో పంచాయి లాక్స్ సంపాదించుకుంటాం. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నాకు 100% కమిట్మెంట్ ఉన్న వాళ్ళే కావాలి. కష్టపడి పనిచేసే వాళ్ళు నాకు వద్దు, ఇష్టపడి పనిచేయాలి. కన్విన్స్ చెయ్యి. ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా? చూసారా, ఒప్పుకుంది. చెప్తే ఒప్పుకుంటారా? అమ్మాయిలు ఫ్లవర్స్ లాంటి వాళ్ళు. ఫస్ట్ టైం కదా, అదే ఫ్రెషే కదా. విన్నారా? ఫ్రెష్ అంట, ఫ్రెష్ లిస్ట్లో వేసేయండి. రేటు పెంచొచ్చు. షర్ట్ది తప్పించుకోవడానికి కానీ చనిపోవడానికి కూడా ఛాన్స్ లేదు. బ్రతకాలనే ఆశ లేదు. ఎవరికి నచ్చినట్లు వాడు టార్చర్ చూపెట్టేవాడు. నువ్వు చచ్చిపో, నీలాంటి వాళ్ళు చచ్చిపోవడమే మంచిది. ఇన్ని కష్టాలతో బతికి సాధించేదేం లేదు. కానీ ఇలా కాదు. నువ్వే చెప్పావుగా మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచిందని. ఆ కష్టానికి వాల్యూ ఇవ్వడానికి నేను మా అమ్మకి ఏం చేయలేకపోయాను, కానీ ఆమె ప్లేస్లో నీకు చేస్తాను. నీ జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎవడో వాడి మీద పగ తీర్చుకుందాం. లేదు, అది మన వల్ల కాదు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు మనల్ని చంపేస్తారు. నీకేమన్నా పిచ్చా? మనమే చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం. ఇంతకన్నా ఎక్కువ వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేయలేకపోయినా కనీసం వాళ్ళపై ఫైట్ చేద్దాం, సరేనా? నీకు చాలా థ్యాంక్స్. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. అవసరానికి ఉండటానికి చోటిచ్చావు.
కదా? అలాగే ఈ చేతులతో ఒక లక్షిస్తే ఏంటి లక్ష? మొన్నే కదా నా దగ్గర ఉన్నవన్నీ దొబ్బుకెళ్ళిపోయారు. మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురాను? సరే, ఐఎమ్ సారీ. నువ్వు లక్ష ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇప్పటికే చాలా హెల్ప్ చేసావు. నువ్వు పంపించిన మెసేజ్లు ఎవ్వరికీ చూపించను. నీ చేతికి ఘాటు పెట్టింది నేనేనని ఎవ్వరికీ చెప్పను, ప్రామిస్. ఆపు, అర్థమైంది, తీసుకొస్తా. చెరీ, నా ఫ్రెండ్. నాకు చిన్న సాయం కావాలి. ఇప్పుడు నేను దిగిన విషయం చాలా పెద్దదని నాకు తెలుసు. ఇందులో నేను గెలుస్తానో ఓడిపోతానో కూడా నాకు తెలియదు. కానీ లైఫ్లో ఫస్ట్ టైం సరైన వ్యక్తితో నిల్చున్నాననే ఆనందం జీవితాంతం నాకు మిగిలిపోతుంది. ఏం పర్లేదు బాస్, నువ్వు మంచోడివి, నువ్వే గెలుస్తావు. ఎప్పుడైనా చూసావా బాస్? మంచోడు సినిమాల్లో పుస్తకాల్లో మాత్రమే గెలుస్తాడు, కానీ జీవితంలో తెలివైనోడే గెలుస్తాడు. కొంచెం అదృష్టం ఉండాలంతే. ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? వాడు ఖచ్చితంగా అదే రెస్టారెంట్కి వస్తాడుగా. హలో, వాడు వచ్చాడు. వచ్చాడా? స్టార్ట్ చేయి. ఓకే ఓకే, స్టార్ట్ స్టార్ట్. ఇంకేంటి, ఎప్పుడు వెళ్తాం ఢిల్లీ? ఎందుకు? ఇంట్లోంచి వచ్చేసా కదా నీకోసం. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఆల్రెడీ పెళ్ళైంది తెలుసా? నాకు కూడా పెళ్ళైంది. 1 వీక్లో యూకే వీసా కూడా వచ్చేస్తుంది. అయినా అవన్నీ వదిలేసి నీకోసం వచ్చేసా. చూడు, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? వాళ్ళు ఏమన్నా అనుకొని నాకు కొనవసరం. నాకు నువ్వు కావాలంతే. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నేను మాత్రం రాలేను. రాలేవా? అయితే సరే, రేపు సాయంత్రం మన స్పాట్లో 6 o'clock వరకు వెయిట్ చేస్తా. ఆ తర్వాత నాకేదైనా నీదే బాధ్యత. మైండ్ ఇట్. హే ఏ హే, అది కాదు, చెప్పేది విను. ఆగు. హే, బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందంటావా? వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. నేను మూవ్ అవుతున్నా. సరే, నువ్వు అక్కడి నుంచి బయలుదేరు, నేను ఫాలో అవుతా.
వాడు ఇంకెందుకు వస్తాడు అవసరం తీరినాక దాన్ని ఫాలో అవుతా ठीक है काम जल्दी करो విషయం కనుక్కొని ఫోన్ చేస్తా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. అదేంట్రా చెప్తే నా కొడుకు వాడు ఆల్రెడీ నా వెనకాల ఫాలో అవుతున్నాడు. నా వెనకాల పోలీసు ఉన్నాడు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. ఎక్కడ పరిగెడుతున్నావు ఆగో రే ఎక్కడున్నావు? ఎవరు నువ్వు లోపలికి వెళ్ళకూడదన్నా? ఎవరు నువ్వు? చెప్పేది లోపలికి వెళ్ళకూడదు. కట్లావా సంపుతా. నన్ను చూసి ఎందుకు ఉరుకుతున్నావు? దా ఎవరు నువ్వు? అసలు విషయం ఏమో చెప్పు. నీ అమ్మ సంపుతా. చెప్పు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు గొప్పడివి. ఒకే చేయిస్తే అమ్మాయిని ఎట్లా రేప్ చేస్తా? కాకపోతే అసలు ఎవర్రా మీరు? నన్ను ఎందుకు పట్టుకున్నారు? రేయ్ నన్ను ఏం చేయాలనుకుంటున్నారా? తిను బలం కావాలిగా. రేయ్ వినిపించట్లేదారా? నేనెవరో తెలియదురా మీకు? రేయ్ 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 నిన్నే రేయ్ ఏం చేస్తున్నారా? ఇప్పుడు చెప్పు నీ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుందో. నీకు తెలుసు కదా నీ బాడీలో ఇది ఏ హోల్లో దూరుతుందో. ఇప్పుడు చెప్తావా? నీ బాడీలో దూరాక చెప్తావా? చెప్తా. ఏదైనా అవసరం ఉంటే నా బాస్ కాల్ చేస్తాడు. అప్పుడు నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఎవరైనా అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని కిడ్నాప్ చేసి బ్రోకర్కి అప్పగిస్తాను. అక్కడి నుండి ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు నన్ను ఏం చేసినా ఇంతకంటే నేనేం చెప్పలేను. అంతేనా? అంతేనంట. వేసేసావరా? చెప్పరా మన ఫ్రెండ్షిప్ అంతేనా? నా మాట విను. నీకేమన్నా పిచ్చా? వాడు నిన్ను చంపాలని చూశాడు. చెప్పరా? వాడితో ఆ మాటలు విషయం అది కాదు, ఇది వేరే మ్యాటర్. చెప్పరా? రేయ్ ఇట్రా, ఇటు వచ్చి కూర్చో.
అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మా ఇద్దరికి గొడవ అయిన తర్వాత నేను వాడితో మాట్లాడకుండా ఉండలేకపోయాను. భయ్యా భయ్యా ఎవరు నువ్వు నా ఫోన్ పట్టిపోతున్నావు? ఎందుకు తప్పుతున్నారా మార్నింగ్ నుంచి? నేను ఇంటికి వెళ్ళాలి భయ్యా. ఎందుకురా నన్ను మోసం చేసావు? డబ్బు కోసం. రేయ్, కావాలని అడిగితే ఎంతైనా ఇచ్చేవాడిని కదరా. నాకు పట్టు 20 లక్షలు అలాంటి ఫిగర్ ఎప్పుడు దొరుకుతాయి? అరే, చిన్నప్పటి నుంచి నేను చేసిన ప్రతిదీ నీకోసమే కదరా. నేను కూడా లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. నువ్వు లేకుండా నేను ఉండలేనురా. నువ్వు అర్జెంటుగా వచ్చేయ్. లేదు, రాలేను. నువ్వు నన్ను కొట్టావు కదా, నా ఈగో అట్టయింది. ఈ బ్రోకర్ గాడికి ఈ విషయం మొత్తం చెప్పేద్దామని వచ్చా. రేయ్, నా ఫోన్ మీద వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? పిచ్చిన కొడకా. నేను కూడా ఈ బ్రోకర్ గాని పూర్తిగా నమ్మలేను గానీ నువ్వు అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఏదో ఒక మ్యాజిక్ చేసి వీడి నుంచి తప్పించుకుంటానులే. ఆ రోజు వాడి ఫోన్ కాల్ తర్వాత వాడిని మోసం చేశానన్న గిల్టీలో నేనున్నప్పుడు నీ గతం తెలిసి నీకు హెల్ప్ చేయడానికి నా సాయం అడిగాడు. కనీసం ఈ ఒక్కసారైనా వాడికి హెల్ప్ చేద్దామని నేను వాళ్ళ గ్యాంగ్ లోపలే ఉండి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. స్ట్రైట్గా వెళ్తే అక్కడ పక్కన వాడిని చావగొట్టాంరా. వాడి దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ బ్రోకర్ గారిని పట్టుకుంటే ఏమన్నా తెలియచ్చు. వాడి కోసం కత్తి లాంటి కుర్రాన్ని పట్టుకొచ్చా. వాడెవడు? నీ తాతరా. ఇన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఎవడిస్తున్నాడు అనుకుంటున్నావు? వాడే బ్రోకర్ గాని మనిషి. వాడినెలా పటాయించావురా? మీ బాస్కి ఎంతమంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు? ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇన్ఫార్మర్, వాళ్ళ కింద ఇంకొంతమంది ఇన్ఫార్మర్స్. అసలు మా బాస్ కింద ఎంతమంది పనిచేస్తారో ఎవరికి తెలియదు. మీ బాస్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఏంటి? మనం వెతుకుతున్న ఆ అమ్మాయి తనకు చాలా ఇంపార్టెంట్ అంట. తనని బట్టిస్తే 40 lakhs ఇస్తాన్నాడు. సో ఆ బ్రోకర్ని మనం సైడ్ చేసి నువ్వు నాకు సాయం చేస్తే మనిద్దరం 50-50. నిజంగానా? దీంట్లో ఉన్న ఒకే ఒక కండిషన్ ఏంటంటే నేనేం చెప్పినా క్వశ్చన్ చేయకుండా నువ్వు ఆ పని చేసి పెట్టాలి. వాడిని నమ్మొచ్చా? బాగా నమ్మచ్చు. వాడు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళందరినీ మోసం చేశాడు. అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నువ్వు వెళ్ళి దాక్కో. అన్నా నమస్తే. కూర్చో. వాడిని పట్టుకోవాలంటే ఎలా? వాడు ఏ అమ్మాయిలతో తిరుగుతున్నాడో. వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఏందన్నా? వాడు పెద్ద గేగాడు. అంటే వాడు తిలానా తిలానా అనుకుంటా. అన్నా వాడు పెద్ద కంత్రిగాడన్నా. వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఇంతకీ వాడిని ఎలా పట్టుకోవాలి? అన్నా వాడి డెన్లో వాడిని ఎవడు పట్టుకోలేడు. వాడికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అడ్రస్ నాకు తెలుసు. తెలుసా? తెలుసు. సరే పద. విశాఖ నగరంలో అమ్మాయిల కిడ్నాప్లకు సంబంధించి ఎన్టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపింది. ఇలాంటి కేసులు ఛేదించడంలో స్పెషలిస్ట్ గా పేరున్న పృథ్వీని స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వింగ్ లో పనిచేస్తున్న పృథ్వీని వెంటనే స్పెషల్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇలాంటి కేసెస్ కూడా నేను హ్యాండిల్ చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజు నుంచి సిటీలో ఉన్న ఆడపిల్లలు అందరూ నాకు రాఖీ కట్టిన చెల్లెలతో సమానం. శక్తి, నా చెల్లెల వైపు ఎవరైనా చూస్తే సముద్రంలో నిమజ్జనం చేస్తాను అని మాటిస్తున్నాను. ఒక్క నిమిషం, ఐ నీడ్ టు టేక్ దిస్. బాస్, అమ్మాయి దొరికింది బాస్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ తెలిసినా కూడా నువ్వు నాకు ఫోన్ చేశావంటే నీకు ధైర్యం పెరిగింది అనుకున్నా, నేను వీక్ అయ్యానని అనుకున్నా. అది కాదు బాస్, అంతా అమ్మాయి వల్లే అయింది బాస్.
ఈ విషయం ఎలా బయటకు తెలిసింది? ఎవరెవరికి తెలిసింది? ఎలా తెలిసింది? నాకు తెలియాలి. ఏ అవసరమైనా నేనే నీకు ఫోన్ చేస్తాను. అండర్స్టూడ్? నాకు కాల్ రాకూడదు. షిట్! బయట సెక్యూరిటీ ఎంత ఉందో చూసావుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి వీడిని తీసుకెళ్తే గ్యారంటీగా దొరికిపోతాం. ఇప్పుడు ఏం చేద్దాం? పద, బ్రోకర్ కానీ వెతుక్కుంటూ వాడే మన దగ్గరకు వస్తాడు. ఎక్కడ బాస్? ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ లో ఉన్నాను. మీకెలా తెలుసు సార్? ఏయ్, స్పెషల్ ఆఫీసర్ రా. నీ నంబర్ ట్రాక్ చేయడం అంత కష్టం కాదు. పైకి రండి సార్, అమ్మాయి కూడా నాతోనే ఉంది. అమ్మాయి గురించి పక్కన పెట్టు, ముందు నీ పక్కన వాడికి ఫోన్ ఇవ్వు. హలో. రేయ్, నేను ఒక పోలీస్ ఆఫీసర్. నన్నే ట్రాప్ చేయాలనుకుంటున్నావా? ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం. మైక్ 1 కాలింగ్. దిస్ ఇస్ మైక్ 1 కాలింగ్ కంట్రోల్. కిడ్నాపర్స్ దొరికారు. అయ్యో సార్ సార్ సార్, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దొంగతనానికే నేను ఎంత పెద్ద స్కెచ్ చేస్తానో, అలాంటిది మీలాంటి ఒక కమిషనర్ని పట్టుకోవడానికి నేను ఇంకెంత పెద్ద ప్లాన్ వేసి ఉంటానో మీరే ఆలోచించండి సార్. ఒక్క 5 minutes కాల్ చేస్తాను. ఐల్ కాల్ యు బ్యాక్. మీ ప్రతి నేరానికి సాక్ష్యమైన కానిస్టేబుల్ నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు. అతను ఏమయ్యాడో మీకేమన్నా ఐడియా ఉందా? అవును, వాడే. అదా విని ప్యాక్ చేద్దాం. మీరు పోలీసులని పిలిస్తే మీడియాలో ఉన్న మా మనిషి మీ విషయం టెలికాస్ట్ చేస్తాడు. మీరు బాగా ఆలోచించుకుని పైకి రండి, మంచి డీలర్ సెట్ చేసుకుందాం. వచ్చే ముందు ఒక చిన్న మిస్డ్ కాల్ అవుట్ ఇవ్వండి. ఒక్క నిమిషం. మీరు వచ్చేటప్పుడు ఆ డ్రెస్ ఇప్పి పైకి రండి, ఎందుకంటే ఆ డ్రెస్ అంటే నాకు చాలా గౌరవం. రే, వాడు నిజంగా పోలీసులను పిలిస్తే ఒక్క 5 minutes కాల్ చేస్తాను. పిలిచేవాడే అయితే వాడి ఇంతవరకు రాడు. వాడి విషయం బయట తెలిస్తే జనాలు వాడి బట్టలోడు తీసుకొడతారు అని వాడికి తెలుసు. వాడి ఇక్కడి వరకు ఎందుకు వచ్చినట్టు? ఈ విషయం ఎలా బయటకు తెలిసింది? ఎవరెవరికి తెలిసింది? ఎలా తెలిసింది? ఈ విషయం మనతో పాటు ఇంకెంతమందికి తెలుసో కనుక్కోవడం కోసం. ఇప్పుడు వాడితో ఏం మాట్లాడతావు? రేయ్,
దీన్ని సాక్ష్యాన్ని ఇచ్చేసాయి. నీకెంత డబ్బు కావాలి ఇచ్చేస్తాను. నేను తప్పు చేశాను అనే మాటతో మొదలు పెడితే ఒక అరగంట మాట్లాడి వాడిని చంపేస్తా. అంతేగాని ఈ అమ్మాయిని నాకు ఇచ్చేయి, నీకెంత కావాలంటే అంత ఇస్తా అని మొదలు పెడితే ఒక్క సెకండ్లో చంపేస్తా. ప్రశాంతంగా ఉండే వైజాగ్ బీచ్ లో కలకలం. ఒక బాక్సులో ఒడ్డుకు కొట్టుకొచ్చిన 3 మర్మాంగాలు. ఎవరో ప్రతీకారేచ్ఛతోనే ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలేవీ తెలియరాలేదు. సిఐ గారు, వాళ్ళ గ్యాంగ్ని మొత్తం పట్టుకున్నాం. వాళ్ళ అడ్రస్ మీకు పంపిస్తున్నాను.